పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. శరీరము ఒక్కటే, శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కడే. ఆత్మ ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున అది అండర్లైన్ చేసుకోండి, మనసులో పెట్టుకోండి. క్రీస్తు అనుగ్రహించే వరము. దేవుడు వరాలు పంచే దేవుడు. మన దేవుడు ఎవరు? నోల్ది చెప్పాల. మన దేవుడు ఎవరు? వరాలని పంచుతాడు. నీకేం వరం కావాలో కోరుకో అంటాడు కదా. మీకు ఏం వరం కావాలో కోరుకో. వరాలు పంచే దేవుడు మన దేవుడు ఎవరు? నోల్ది చెప్పాలి. ఎవరు? మీకు వరాలు కావాలా? సొలొమోను దేవుడు అడిగాడు, నీకు ఏ వరం కావాలో కోరుకోని. సొలొమోను ఒకటే అడిగాడు, అయ్యా జ్ఞానం ఇయ్య చాలు అని అడిగాడు. ఏమడిగాడు? మిమ్మల్ని అడిగితే ఏం అడుగుతారు? మిమ్మల్ని అడిగితే వరాలు ఏం కావాలని అడిగితే ఏమడుగుతారు? ఏది ముట్టుకుంటే అది బంగారు అయిపోవాలని. ఏది ముట్టుకుంటే అది బంగారు అయిపోవాలా? ఏది ముట్టుకుంటే అది బంగారు అయిపోవాలనేవాళ్ళు కొంతమంది. ఇంకా చాలా ఉండాలి. వరాలు అడిగేవాళ్ళు లేకపోలేదు. దేవుడు వరాలు ఇస్తాడు. దేవుడు వరాలు ఇచ్చే దేవుడు. మన దేవుడు మనం వరాలు పంచాలనుకుంటున్నాడు ఈరోజు. మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడు వరాలు ఇవ్వాలనుకుంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమునెంతో ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించి. యేసు ప్రభువుని మనకి ఇవ్వడమే పెద్ద వారము. చపల కొట్టండి గట్టిగా. ఎవరినిచ్చాడు? తండ్రి ఎవరినిచ్చాడు? నోల్దే చెప్పట్లా మీరు? చెప్పాలి. నోల్దే ఎవరినిచ్చాడు? యేసయ్య మనకు తండ్రి కుమారుణ్ణి మనకు వరంగా ఇచ్చాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మనకు వరంగా ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. నశించిపోకుండా నిత్య జీవం పొందుతాడు. యేసు ప్రభువే మనకు ఇవ్వబడిన ఒక వరము. యేసయ్యే మనకు ఇవ్వబడిన ఒక వరం. యేసయ్య మనకు ఇవ్వబడిన ఒక వరం ఆయన. అదే మనం గమనించి చూస్తే అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనములో ఇక్కడ అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగువాడు ఎవడో. నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగువాడెవడో. అదియు ఎరిగి ఉంటే నువ్వు తెలిసుంటే నీవు ఆయనను అడుగుదువు. ఆయన అడగతావు. ఆయన నీకు జీవజలము నీకు ఇస్తాడు. యేసు ప్రభువు ఈ ఆ బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడుతూ
నీవు దేవుని వరమును ఏమడుగుతున్నావు, నీకేం కావాలి? ఇక్కడికి వచ్చి నీళ్లు తాగిపోతే నీకు మళ్ళీ దాహం వేస్తుంది. అర్థమైందా? ఇక్కడికి వచ్చి నీళ్లు తాగిపోతే నీకు దాహం వేస్తుంది. దేవుని వరము నువ్వు అడుగుతున్నావే, నిత్య జీవమని ఆ ఊట, నేను ఇచ్చిన నీళ్ళు నువ్వు తాగితే ఎన్నటన్నటికి నువ్వు తప్పికొనవు. తండ్రి నీ కొరకు ఇచ్చిన వరం నేను ఇక్కడికి వచ్చాను. కనిపెట్టింది. ఏం కనిపెట్టింది? ఈయన నిశ్చయంగా మెస్సయ్యా. ఊర్లోకి వెళ్ళింది. ఇదిగో నా జీవితాన్ని నాకు చెప్పిన ఆయన, వచ్చి చూడండి, మెస్సయ్యను వచ్చి చూడండి అని ఆమె జీవితాన్ని మార్చుకొని దేవుని వరమైన యేసును గుర్తుబట్టి, దేవుని వరమయ్యున్న యేసును గుర్తుబట్టి ఆ జీవజలాన్ని నాకు అని ఆయన అడిగింది. అందుకు యేసు అడిగాడు, మీ భర్తను పిలుచుకోరా అప్ప అన్నాడు. అందుకు ఆమె అన్నది, ఉన్నాడు మావాడు కాదు, ఉన్నారు కదా 5 మంది, ఇప్పుడు ఉన్నాడు కూడా నా వాడు కాదు. నిజమే చెప్పావు. దీని అర్థం ఏంటంటే, బాగినండి, 5 మంది భర్తలు అంటే పంచేంద్రియములు ప్రతి మనిషికి భర్తలు. మనల్ని ఏలేవారిని భర్త అంటారు. బాగినాలు మీరు కన్ఫ్యూజ్ కాకుండా వినండి. ఏలేవాడిని భర్త అంటారు. పంచేంద్రియములు మన నేలుతున్నాయి. అది చూడు అంటారు, అది ఈను అంటారు. అర్థమైందా? ఈ పంచేంద్రియములు మనల్ని ఏలుతూనే ఉంటాయి. ఇప్పుడున్నాడు నా వాడు కాదన్నది. వాడెవడు? 5 మంది ఏలుతున్నారండి మనల్ని. శరీరంతో ఉన్న ప్రతి ఒక్కరిని ఏలుతాయి. పంచేంద్రియాలు ఏలుతూ ఉంటాయి మనల్ని. ఇప్పుడున్నాడు నా వాడు కాదన్నాడు. అదే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం కూడా ఏలుతుంది. ధర్మశాస్త్రం కూడా ఏలుతూ ఉంది. అందుకు యేసుప్రభు అన్నాడు, నిజమే చెప్పావు, నేనిచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎన్నటన్నటికి దప్పిక గోనవు అని నిత్య జీవజల ఓటని ఆమెకిచ్చాడు. చప్పడగొట్టండి గట్టిగా. ఇప్పుడు యేసుప్రభు ఎవరు? మనకి ఇవ్వబడిన వరము. చెప్పండి వాళ్ళు తెచ్చేవారు? వరము. ప్రైజ్ లార్డ్. ఆయనే మనకు వరం. అన్ని జనులనే మనకి వరం. అన్ని జనులనే మనకు ఆయన వరం. ఓల్డ్ టెస్టిమెంట్లో ఇశ్రాయేలీయులు ఆయన పిల్లలు. మనం అన్య జనాంగం. అన్ని జనాంగం అంటే ఎవరు? చట్టం లేనివారు, దేవుడు లేని వాళ్ళు, సృష్టే దేవుడు అనుకునేవాళ్ళు, చెట్టు పుట్ట రాయి అన్నిటికీ దండం పెట్టుకుంటున్నాడు. వాళ్ళకు ఒక చట్టం లేని వాళ్ళు. దేవుని ప్రజలు ఒక చట్టం ఉంటుంది. దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు, ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుని ప్రజలకి. అన్ని జనులకు లేదు. అందుకే వాళ్ళు అన్ని జనులు అన్నారు. అన్య జనులు వాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తే, మోషే ఐగుప్తు నుంచి బయటికి తీసుకుని వచ్చినప్పుడు, మోషే పర్వతం మీద ఉన్నప్పుడు, కొండ మీద దేవునితో ఉన్నప్పుడు, కింద అహరోను వాళ్ళ ముక్కుల్లో చెవులు అన్నీ తీసి ఒక బంగారు దూడబొమ్మను చేసి, ఇదిగో క్రొత్త దేవుడని ప్రారంభించాడు. ఒక బొమ్మను చేసి, బంగారు విగ్రహాన్ని చేసి, విగ్రహారాధన ప్రారంభమైంది. ఇక్కడ దేవుడు, అక్కడ నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదని పైన ఆయన అగ్ని చేత శుద్ధి చేయబడిన మాటలు అక్కడ రాస్తూ ఉన్నాడు. ఇక్కడ విగ్రహం తయారీ.
అక్కడ రాసే ప్రతి ఒక్కదానికి కింద తయారవుతా ఉంది. ఈయనే దేవుడు అని చెప్తున్నారు. అహరోను ఇదిగో దేవుడు, మన ఐగుప్తుని తీసుకొచ్చిన దేవుడు ఇదిగో అంటున్నాడు. వాళ్ళందరూ తిని తాగి లేచి ఆడారంట. తిన్నది అరక్క లేచి తిని లేచి ఆడారంట అని రాసింది బైబిల్లో. విగ్రహారాధన అంటే అప్పటి నుంచి ప్రారంభమైంది. అర్థమైందా? విగ్రహారాధన అంటే మన భారతదేశంలో విగ్రహారాధన ఉంది. దాని గురించి నేను మాట్లాడలేదు. నేను బైబిల్లో ఉన్న దాని గురించి మాట్లాడుతున్నాను. అప్పటి నుంచి ఉంది అది. అప్పటి నుంచే వాళ్ళు విగ్రహాన్ని చేసుకున్నారు. అర్థమైందా? రిబ్కాను తీసుకుని యాకోబు తన భార్యను తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళ విగ్రహాలని దొంగతనం చేసి తీసుకొచ్చింది అని రాసింది. అప్పటి నుంచే ఉంది ఇది, ఇప్పుడుది కాదు ఇది. అర్థం కదా? అది అప్పటి నుంచే ఉంది ఇది. విగ్రహారాధన అప్పటి నుంచే ఉంది. విగ్రహారాధన చేస్తూ నిగ్రహం లేని బ్రతుకుతూ జీవిస్తున్న మన జీవితాలకి దేవుడు యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలకి సున్నతి అనే ఒక హృదయ శుద్ధిని శరీర శుద్ధి ద్వారా తన ప్రజలుగా చేసుకున్నాడు. సున్నతి అనే ఒక నియమం పెట్టాడు. మనకొక వరం ఇచ్చాడు. ఎవరికి? మనకు. అదేంటో తెలుసా? మారు మనసు అనే వారం. దేవునికి స్తోత్రం. చెప్పండి, గట్టిగా చెప్పండి. అపోస్తుల కార్యం 11:18 అపోస్తుల కార్యం 11:18. వారు ఈ మాటలు విని మరి ఏమియో అడ్డు చెప్పక అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడు. జీవార్థమైన మారు మనసు పొందడమే మన జీవితంలో ఒక దేవుడిచ్చిన వారము. ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక్కడ ఇంకనూ మారు మనసు పొంది బ్యాప్టిజం పొందకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మారు మనసు అనే వరాన్ని నువ్వు పొందుకొని వెంటనే బ్యాప్టిజం పొందు. దేవుడిచ్చిన వరం ఇది. అన్యజనులనే మనకు బ్యాప్టిజం ద్వారా మనల్ని వారు శరీర సున్నతి వలన శుద్ధి చేయబడితే మనము హృదయ శుద్ధి, మనసును మార్చుకోవడం ద్వారా శుద్ధి చేయబడుతున్నాం. మారు మనసు అనే వరాన్ని మనకిచ్చి ఈ మారు మనసు ద్వారా మనం రక్షించబడాలని కోరుకుంటున్నాడు. మారు మనసు ద్వారా. రోమపత్రిక 2:4 దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. దేవుడిచ్చే అనుగ్రహము వరము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నావా? ఆ వరాన్ని పోగొట్టుకుంటున్నావా? మారు మనసు పొందటం నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చే వరమది. ప్రత్యక్షపు గుడారములో ఆవరణములో ఉన్న ఇత్తడి గంగాలం దాని యొక్క కొలత లేదు. ఎందుకు లేదంటే కొలత లేనంత ఆశీర్వాదాలు బ్యాప్టిజం, మారు మనసు పొంది బ్యాప్టిజం పొందడం ద్వారా ఉంది. నువ్వు మనసు మార్చుకొని బ్యాప్టిజం పొందితే నువ్వు రక్షించబడతావు. వాళ్ళు శరీర సున్నతి వలన వారు దేవుని బిడ్డలుగా మార్చబడితే అన్యజనుల మనం హృదయమును మనస్సును మార్చుకోవటం వలన
మనస్సును మార్చుకోవడంలో, ఒక ఐశ్వర్యాన్ని పొందుకునే వరాన్ని మారు మనసు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. చాలామంది ఇంకనూ మనస్సును మార్చుకోలేని స్థితిలో ఉంటే ఈరోజైనా మీరు మనసును మార్చుకోండి, ఈ వరాన్ని అనుభవించండి. ఇంకొకసారి దాన్ని చదువుతారు, వినండి. ఎంత మంచి మాటలు అక్కడ ఉన్నాయో చూడండి. దేవుని అనుగ్రహము, దేవుని అనుగ్రహం మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నావా? ఐశ్వర్యాన్ని తృణీకరిస్తున్నావా? నువ్వు మారుమనస్సు పొందితే, నువ్వు బాప్తిసం పొందితే ఐశ్వర్యం నీ కొరకు ఎదురు చూస్తా ఉంది, వరాలు నీకు పంచడానికి కొరకు. అది నీ జీవితానికి ఒక వరం, ఐశ్వర్యంగా మారుతుంది. మారు మనసు యొక్క నిర్వచనం ఒక్క 6 నిమిషంలో మీకు చెప్తాను, వినండి. 6 నిమిషంలో నేను చెప్తా. ఒక పాస్టర్ గారు 3 నెలలు చెప్పాలన్నాడంట మారు మనసుని గురించి. 3 నెలల దాకా ఎవడ బతుకుంటాడో, ఎవడు చచ్చిపోతాడో ఎవడో తెలుసు. 1 నిమిషంలో చెప్తాను నేనండి. ఒక అంగడికి వెళ్ళావు, ఒక వస్తువు కొన్నావు. అర్థం కదా? నువ్వు వెళ్ళి ఒక వస్తువు కొన్నావు. ఏది? ఒక టేప్ రికార్డు కొన్నావు, డబ్బులు కట్టేసావు, బిల్లు కూడా ఇచ్చేసాడు. ఇటు తిరగంగానే DVD ప్లేయర్ కనబడింది. ఏం కనబడింది? రోడ్లు పడిపోయినాయి మీ అందరికీ. ఏం కనబడింది? DVD ప్లేయర్ కనబడింది. వెంటనే వాడు మనసు మార్చుకొని, నాకు టేప్ రికార్డ్ వద్దు, అది ఎంతో డబ్బులు ఎక్స్ట్రా ఇస్తానన్నాడు. ఆ షాప్ వాడికి ఎక్స్ట్రా తీసుకొని దీన్ని పక్కన పెట్టి దీన్ని ఇచ్చేసాడు. ఈ టేప్ రికార్డు మీద నుంచి DVD మీదకి మనసు మారడమే మారు మనసు అంటే. అంతే. ఒక దాని మీద నుండి ఇంకొక దాని మీదకి నీ మనసును మరల్చడమే మారు మనసు అంటే. లోకములో ఉన్న నీ మనసుని దేవుని వైపుకి తిప్పటమే మారు మనసు అంటే. అర్థమైందా? నాకు బాగా అర్థమైంది. మీకు అర్థమైందో లేదు? ఒక దాని మీద నుంచి, లోకంలో నుంచి దేవుని వైపుకి నీ మనసును మార్చుకోవడమే మారు మనసు. నువ్వు లోకంలో నుంచి దేవుని వైపుకి నీ మనసును తిప్పుకోవడమే దేవుడిచ్చే నిత్య జీవం అనే ఒక వరము. దీనికి ఖర్చు అవసరం లేదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి యేసయ్యను మన కొరకు పంపించాడే, ఆయన మనకు వరాలు పంచుతున్నాడు. మీరు సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. వాడికి రక్షించబడితే వాడికి నిత్య జీవాన్ని ఇస్తాను నేను. మారు మనసు పొందడం నీ జీవితానికి ఒక వరం. కొలతలేనన్ని ఆశీర్వాదాలు నీవు అనుభవిస్తావు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. మారు మనసు పొందాలా? యేసు ప్రభుని నమ్మాలా? యేసు ప్రభు ఒక వరం. యేసు ప్రభు ఒక వరం అయితే నువ్వు నిత్యమిగా, యేసు ప్రభు ఒక వరం అయితే నీవు ఖచ్చితంగా నీ మనసును మార్చుకోవాలా? మనసును మార్చుకోవటమే నీ జీవితానికి దేవుడిచ్చిన ఒక వరం. అన్య జనులకి దేవుడు అప్పగించిన ఒక వరాన్ని ముందు అది దేవుడు ప్రేరేపిస్తున్న మారు మనసును గురించి నువ్వు మనసు పెట్టు. అది దేవుడిచ్చిన వరం నీకు. అది మారు మనసు పొందటం దేవుడిచ్చే వరం. అది అర్థమవుతుందా? దేవుడిచ్చే వరం. మారు మనసు పొందడం అనేది దేవుడిచ్చే వరం. మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని, కృప నీకు ఇవ్వడం అనేది ఒక వరం. నేను అది నానా విధములుగా ఉందా, అది ఏ విధంగా పంచుతాడు, దాని గురించి నేను చెప్పట్లేదు ఈరోజు. అంత టైం నాకు లేదు.
కృప అనేది ఒక వరం, దేవుడిచ్చే వరం. కృపావరము, కృపావరము నానా విధములుగా ఉంది. కృపావరము నానా విధములుగా ఉంది. దేవుడు దాన్ని చదివిపిస్తాను చాలు. నానా విధములుగా ఉంది కృపావరము, నానా విధములుగా ఉంది. వరాలు ఇస్తున్నాడు దేవుడు. నీకు కృప కావాలా? ఒకరికి కూడా వద్దా? మీకు కృప కావాలా? చెప్పండి, కృప కావాలా? ఆ కృప మనకు వరాలు పంచుతుంది. ఎలా పంచుతుంది? ఆ కృప వరాలు ఎలా పంచుతుంది? కృపావరములు నానా నానా విధములుగా ఉన్నాయి గాని ఆత్మ ఒక్కడే. ఆత్మ ఒక్కటే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి గాని ప్రభు ఒక్కడే. ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని నానా విధములైన కార్యాలు ఉన్నాయి గాని అందరిలోను అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచు ఉన్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యం, ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, మరొకనికి ఆత్మ వలననే విశ్వాసము, మరొకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరము, మరొకనికి అద్భుతాలు చేసే శక్తి, మరొకనికి ప్రవచన వరము, మరొకనికి ఆత్మల వివేచన వరము, నానా విధముల భాషలు అర్థం చెప్పే వరం. అర్థము చెప్పు శక్తియు. ఈ వరాలన్నీ కృప ద్వారా అనుగ్రహించబడునుగాక. క్రీస్తు యేసే ఒక వరం, మారు మనసు పొందటం ఒక వరం, కృపను పొందుకోవటం ఒక వరం. అపోస్తలుల 2:38 అపోస్తలుల కార్యం 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందతారు. ఆమేన్, హల్లెలూయా. ఏం పొందుకుంటారు? ఎప్పుడు? నేను చెప్తున్నానా, మారు మనసు అనేది వరం. నీకు వరాలు పంచేదానికి మారు మనసు ఉండాలా, బాప్తిసం పొందాలా, పరిశుద్ధాత్మను పొందాలా. వరాలు మీకు ఇస్తాడు. నాకు డబ్బు కావాలా అంటున్నారు కానీ వరాలు, దేవుడిచ్చే వరాలు కావాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? పరిశుద్ధాత్మ వరాన్ని మీకు ఇస్తున్నాను అంటున్నాడు. కృప ఒక వరం. కృపావరాలు దేవుడు ఇస్తాడు మనకు. కృపావరాలు అర్థమవుతుందా? కృపావరాలు దేవుడు ఇస్తాడు. ఆ జ్ఞానం కొంతమందికి లేదు. దేవుని దగ్గర ఆ వరాలు పొందుకుంటామన్న జ్ఞానం లేదు. జ్ఞానం దేవుడిచ్చే వరం, అద్భుత కార్యాలు చేసే వరం, జ్ఞానవరం, అద్భుతాలు చెప్పి ఎన్ని కృప ద్వారా ఇవన్నీ పరిచర్య ధర్మం చేసేదాని కొరకు దేవుడిచ్చే వరాలు ఇవన్నీ. వరాలు పంచే దేవుడు మన దేవుడు. ఇందాక ఎఫ్ఎస్సి పత్రిక చదివారు, అక్కడికి రండి. అసలు పాయింట్లోకి రాలేదు నేను ఇంకా. ఎఫ్ఎస్సి పత్రిక 4:4 చదవండి మళ్ళీ. ఎఫ్ఎస్సి పత్రిక 4:4 చదవండి. శరీరం ఒక్కటే, ఆత్మ ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున, ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరములు, దేవుడిచ్చే వరాలు. బాగానండి. సంఘానికి యేసు ప్రభు ఒక వరం. ఆయన సంఘానికి వరాలు ఇచ్చాడంట. ఏమిచ్చాడు? క్రీస్తు అనుగ్రహించే వరాలు. ఆయన ఏమిచ్చాడు? సంఘానికి వరంగా ఏమిచ్చాడు? భాగ్యనాలు.
సంఘానికి దేవుడిచ్చే వరాలు ఎవరు? అదే అధ్యాయంలో కింద చదువుకుంటూ వస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోనే మీరు చూస్తే ఆయన ఎవరినిచ్చాడు సంఘానికి వరాలుగా? అక్కడ రాసింది. ఎక్కడ రాసింది? 11వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు మనము సంఘము సంపూర్ణంగా దేవుని రాకడకు ఎత్తబడేందుకొరకు మనము సిద్ధపడడానికి కొరకు సంఘానికి ఇచ్చిన వరం ఎవరు అంటే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, పరిశుద్ధులు సంపూర్ణులు అవడానికి కొరకు క్రీస్తు శరీరం అనే సంఘము క్షేమంగా ఉండడానికి కొరకు పరిచర్య ధర్మము నీతిగా క్రమంగా పరిశుద్ధంగా జరగడానికి కొరకు దేవుడు సంఘానికి ఇచ్చిన వరం ఎవరంటే అపోస్తలులు. చెప్పో చేయటం పెట్టో. సంఘానికి ఇచ్చిన వరం ఎవరు? అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు సంఘానికి ఇచ్చిన వరాలు. యేసు ప్రభు పరిశుద్ధ తండ్రి దేవుడు లోకాన్ని అంతా ప్రేమించి కుమారుణ్ణి మనకు వరంగా ఇచ్చాడు. యేసయ్యనే వరంగా ఇచ్చాడు. అన్ని జనులని అర్పణ, మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకోమని వరాలు ఇస్తున్నాడు. మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకోమంటున్నాడు. కానీ సంఘానికి ఇచ్చిన వరం ఎవరో మీకు తెలియాలి. సంఘానికి వరాలు పంచాడు. ఇదిగో 5-fold మినిస్ట్రీ. అపోస్తులు, ప్రవక్తలు, స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులనే ఈ సేవకుల్ని సంఘానికి ఇచ్చిన వరం. వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? మిమ్మల్ని సంపూర్ణులు చేసి దేవుని ఎదుట నిలబెడతారు. ఆమేన్, హల్లెలూయా. సంఘానికి ఇచ్చిన వరాలు దేవుని సేవకులు. అపోస్తులు అంటే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినవాడు. ప్రవక్త అంటే తప్పును తప్పుగా ఖండించువాడు. సువార్త చెయ్యని సంఘానికి శ్రమ, సువార్త ప్రకటించని సంఘానికి శ్రమ. ప్రతిరోజు మనం వస్తున్న మందిరం నుంచి వ్యాన్ తీసుకుని వెళ్ళి ప్రతి విలేజ్కి వెళ్ళి కుటుంబాలు వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నామా లేదా? ప్రకటిస్తున్నామా లేదా? ప్రతిరోజు వెళ్ళి ప్రకటిస్తున్నాం. గుండె మీద చేసుకుని చెప్పగలం. సేవకులుగా ఇక్కడి నుంచి ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను. కొన్నిసార్లు నేను కూడా వ్యానికి వెళ్ళిపోతాను, వాళ్ళతో కూడా వెళ్ళిపోయి సువార్త ప్రకటించి వస్తాం. ప్రతి సువార్త ప్రకటించకపోతే ఆ సంఘానికి శ్రమ అన్నాడు. అపోస్తుల్ని దేవుడు సంఘానికి ఇచ్చిన వరం. తప్పును తప్పుగా ఖండించే సేవకుడు మీకు ఇచ్చిన వరం. సువార్త ప్రకటించే సేవకుడు మీకు ఇచ్చిన వరం. సువార్త ప్రకటించే సేవకుడు, సువార్త కాపరి మీకు ఇచ్చిన వరం. గొర్రెలు నిదానంగా నడిపించి, సూట్తో ఉన్న దాన్ని నిదానంగా నడిపించి, తొంటకాళ్ళ దాన్ని నిదానంగా నడిపించి, చీదుకుంటా ఉన్నదాన్ని నిదానంగా దానికి తుడుచుకుంటా నిదానంగా నడిపించి, నడవలేని దాన్ని భుజాల మీద వేసుకొని నడిపిస్తూ ఒక సేవకుడు, కాపరి సంఘానికి ఇచ్చిన వరం. ఉపదేశకుడు, టీచర్, ఉపదేశాన్ని అందించేవాడు మీకు ఇచ్చిన వరం. ఈ 5 రకాల పరిచర్య యేసు ప్రభు సంఘానికి ఇచ్చిన వరం. ఇటువంటి పరిచర్య లేని సంఘం ప్రభు రాకడికి ఎత్తబడదు. మీరు ప్రభు రాకడలో నిందారహితంగా పరిశుద్ధంగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన రూపమునకు మీరు మార్చబడి ఆయన ఎదుట నిలబడడానికి మీ కొరకు
పరిచర్య చేయడానికి ఇవ్వబడిన వరం ఎవరంటే మీకు ఇచ్చిన అపోస్తుడు, ప్రవక్త, సువార్తికుడు, కాపరి, ఉపదేశకుడు. ఈ 5 రకాల పరిచర్య చేసే సేవకుడు. అంటే 5 మంది పాస్టర్లని కాదు. సమస్తాన్ని విడిచిపెట్టొచ్చి సేవ చేయగలిగిన సేవకుడు కలిగి ఉన్నారా? మీరు వరములు పొందిన వారై ఉన్నారు. మిమ్మల్ని తప్పుగా ఖండించి బుద్ధి చెప్పగలుగుతున్నాడా? మీరు వరములు కలిగిన సేవకుని కలిగి ఉన్నారు. అదే పరిశుద్ధాత్మ ద్వారా బుద్ధి చెప్పు వరం అన్నాడు. బుద్ధి చెప్పే వరం ఇదిగో, బుద్ధి చెప్తాడు. బుద్ధి చెప్పే వరం, స్వార్థ ప్రకటించే వరం, సంఘాన్ని చక్కగా నడిపించే వరం ఇదిగో. ఒక పాస్టర్, ఉపదేశకుడు, సంఘం ఉపదేశముడికి చెదిరిపోకుండా నానా విధములైన ఉపదేశముల చేత చిన్నపిల్లల వలె కొట్టుకొని పోకుండా వాళ్ళని కాపాడగలిగి పొట్టు వలె రకరకాల ఉపదేశాలు సంఘాన్ని చెడగొట్టడానికి విలయతాండం మారుతున్న ఈ రోజుల్లో మీకు ఇవ్వగలిగిన దేవుడిచ్చిన వరం, సేవకులు మీకు దేవుడిచ్చిన వరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి దేవుడు లోకాన్ని ప్రేమించచ్చు, యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టచ్చు, పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. కానీ వీళ్ళ ముగ్గురున్నా సంఘం సిద్ధపడడానికి కొరకు యేసు ప్రభు ఇచ్చిన వరం ఎవరంటే ఇదిగో 5 రకాల సేవకులు. వీళ్ళు లేకుంటే మీరు సిద్ధపడలేరు. దేవుడే కనపరిచాడు వాళ్ళని. యేసు ప్రభు చెప్పిన మాట ఒకటి మీకు గుర్తు చేస్తాను చూడండి, నాకంటే గొప్ప సేవ చేస్తారన్నాడు. యేసు ప్రభు అనలేదా? ఆయన తిరిగి లేచి వెళ్ళిన తర్వాత, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత సంఘం స్థాపించబడింది. ఆయన పునాదిగా ఉన్నాడు. మీరు ఆయన మీద కట్టబడే, సేవకుల మీద కట్టబడే ఒక దేవుని కొరకు ఒక నివాస స్థలంగా కట్టబడే ఒక మంచి ధన్యకరమైన జీవితం ఇదిగో 5-fold మినిస్ట్రీ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. మీకు సేవకుడు లేకపోతే ఒక చర్చికి వెళ్తే పాస్టర్ లేడు. ఏమయ్యా మీకు పాస్టర్ లేడు అంటే, మిడతలకి నాయకుడు లేడు, మాకు పాస్టర్ లేడు అన్నారు. సౌండ్ వస్తూ ఉంది, నీదే మైక్. మాకు పాస్టర్ లేడు అన్నారు. ఎందుకు లేడంటే, మిడతలకి నాయకుడు లేడు, మాకు పాస్టర్ లేడు అన్నారు. మీరేమన్నా మిడతలా అని అడిగా? మీరేమన్నా మిడతలా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు దైవ సేవకులనే సంఘానికి మీకు ఈ వరాలు, దేవుడిచ్చిన వరాలనే సేవకులు మీకు కలిగి ఉన్నారా? సమస్తాన్ని సమర్పించుకునే సేవకుడు మీకు ఉన్నాడా? తప్పుగా ఖండించే సేవకుడు ఉన్నాడా? సువార్త ప్రకటించే సేవకుడు ఉన్నాడా? మిమ్మల్ని కాపరిగా గొర్రెలను ఏ విధంగా నిదానంగా వాళ్ళని ఎలా పోషిస్తూ వాటిని నడిపిస్తాడో, ఎలా నడిపిస్తాడో, పచ్చికి గల చోట్లకి నడిపిస్తాడో, జీవజల ఊట దగ్గరికి ఎలా నడిపిస్తాడో, దుడ్డు కర్ర తీసుకుని ఎలా నడిపిస్తాడో, ఇటువంటి సేవకుడు కలిగిన వాళ్ళు ఉన్నారా? ఉపదేశాన్ని, రకరకాల ఉపదేశాలు ప్రకటిస్తూ ఉంటే ఉపదేశాన్ని ఉన్నట్టుగా చెప్పి సంఘములో స్థిరపరిచి ప్రభు రాకడికి సిద్ధపరిచే ఆ సేవకులు మీరు కలిగి ఉన్నారా? మీరు ధన్యులు. దేవుడిచ్చే వరాలు మీ దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చిన వరం యేసు ప్రభు. దేవుడిచ్చిన వరం జ్ఞానం. దేవుడిచ్చిన వరం నిత్య జీవం. దేవుడిచ్చిన వరం మనకు శాంతి. ప్రయాసపడి పాపభారం మోసుకూర్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నీకు నేను విశ్రాంతినిస్తాను. కృపావరాలు మీకు ఇస్తాను. కృపావరాలు మీకు ఇస్తాను. నిత్య జీవన వరం ఇస్తాను. నా మహిమను మీకు ఇస్తాను. నా సమాధానాన్ని మీకు ఇస్తాను. నా వరాలు మీకు పంచుతాను అని. వరాలు పంచగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మీరు ఇటువంటి అనుభవం కలిగిన సేవకులు ఎక్కడున్నా సరే మీరు పోయి వాక్యం వినండి.
నేను ఏమి బాధపడను. ఏం బాధ. ఎక్కడైనా సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన సేవకులు ఉన్నారా? అపోస్తులు అంటే ఎవరో తెలుసా? మీకు ఎన్నిసార్లు చెప్పాలా? ఆ మత్తయి సువార్తలో చూడండి. మరి ఎవడైనా నా శిష్యుడిగా ఉండగోరిన వాడు ఎవడైనా అయితే ఇదిగో ఎవడైనా నా శిష్యుడిగా ఉండాలంటే మీరు వాక్యం ఎక్కడ ఉండాలో తెలుసా? వాక్యం ఎక్కడంటే మీరు పరిశుద్ధపరచబడి క్రీస్తు ఎదుట నిలబడతారో తెలుసా? వరాలు కలిగిన సేవకుడు ఎవరో తెలుసా? సమస్తాన్ని విడిచిపెట్టి రాకపోతే తన శిష్యుడే కాడంటున్నాడు. చూద్దామా? ఎవడైనా ఎవరో తీసి చదవండిరా. 19 మొత్తం చూద్దురా. ఎవడైనా నా నిమిత్తం ఎవడైనా సరే నన్ను వెంబడిస్తానుకున్నావా? సేవ చేయాలనుకుంటున్నావా? నన్ను వెంబడించాలనుకుంటున్నావా? బ్యాగ్ కొనుక్కుంటే సేవకుడు అయిపోవు. 4 రెఫరెన్స్ తెచ్చుకొని ఒక పాట నేర్చుకుంటే చాలు. ప్రభు యేసో రమ్మనసుండే పాపులని అందరినీ అని ఒక బ్యాగ్ తెలుసుకుని రోడ్లో పోయి సువార్త చెప్తే అది సేవకుడు అయిపోవు. ఈ సంతోషమా నీకు కావలేనా అంటే సరిపోదు. అర్థం కదా? సేవకుడు కావాలంటే ఏం కావాలి? నువ్వు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడిపోవాలను. వారే తల్లిని తండ్రిని వాళ్ళు ఇష్టం పోయినారు. మీరు ఎక్కడికి పోయినారు? మీరు ఏం చదువుతున్నారు? మీరు సేవకులేనా? రే, మీరు సమర్పించుకొని వచ్చినారు అసలు సమర్పించుకున్న సేవకుడికి ఆ రెఫరెన్స్ తెలియకపోతున్నట్టు మొత్తం సువార్త అనగానే మార్కు సువార్త 10:28. సారీ తప్పు నేనే చెప్పా. మతి మరుపు ఎక్కువైంది ఈ మధ్య. వాక్యం తప్పు చెప్తావేంటారా ఫ్రెడీగా? మార్కు సువార్త 10:28 కాదు. సరే, అక్కడ కూడా చదువు. మేము సమస్తమును విడిచిపెట్టి ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టి రమ్మన్నారు? అది కాదు నేను చెప్పేది. ఎవడైనా నా నిమిత్తం సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనా అక్క చెల్లెళ్ళనైనా తల్లిదండ్రులైనా వచ్చినది. మార్కు 10:28 చదువు. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను. నువ్వు చెప్పు చదువు. ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చినది? ఏముంది అక్కడ? తండ్రిని, తల్లిని, భార్యని, పిల్లల్ని, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెలను తన ప్రాణము సహా ద్వేషించకపోతే. ఇంకో దగ్గర కూడా ఉందిరా, సేమ్ సబ్జెక్ట్. ఇంకో దగ్గర ఉంది, ప్రాణాన్ని ద్వేషించమని ఒక దగ్గర ఉంది. సరే, మీరు బైబిల్ చదవండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పండి. సంతోషం చెప్పండి. ఆనందంగా చెప్పండి. ఎవడైనా తండ్రిని తల్లిని ఎవరు విడిచిపెట్టకపోతే తండ్రిని తల్లిని చూచి సేవకుడు తల్లిని తండ్రిని సమస్తాన్ని విడిచిపెట్టి రాకపోతే వాడు అపోస్తుడు కాదు. పొరపాటును కాదు. అందును వదిలిపెట్టి రావాలి. ఎగ్జాంపుల్ ఒకరిని చెప్పమంటావా? భక్సింగ్ గారు ఉన్నారా? తెలుసా మీకు? బతికే ఉన్నారా? అందరూ చెప్పరేంటి? బతికున్నారా? భక్సింగ్ గారు తెలుసా? బైబిల్లో ఒక మాట రాసింది,
యేసేపు నెరగని తరం వచ్చిందంట. తలకి నెత్తికి ఎక్కిన కళ్ళు వెలిగిన వాళ్ళు వచ్చినారంట కొంతమంది. భక్సింగ్ గారు ఉన్నారా? దేవుడు అతన్ని పిలిచాడు, మొత్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఎన్ని మందిరాలు కట్టాడు, ఎంత సేవ చేశాడు, బా ఎంత గొప్ప సేవ చేశాడు. ఆయన సంఘానికి ఇచ్చిన ఒక వరం, ఆయన సంఘానికి ఆయన ఇచ్చిన ఒక వరం ఆయన విడిచిపెట్టి వచ్చాడు. ఈరోజు చాలామంది విడిచిపెట్టి వచ్చానని నాటకాలు ఆడుతుంటారు, ఒక్కొక్కరు విడిచిపెట్టి వచ్చానని అంటుంటారు. అర్థం కదా, విడిచిపెట్టి వచ్చాను అంటాడు ఒకడు. ఏం విడిచిపెట్టిరాడు, విడిచిపెట్టి వచ్చాను అంటుంటాడు. చూస్తే తెలీదా మనక? చూస్తే తెలీదా? చూస్తే తెలిసిపోద్ది, ఖచ్చితంగా తెలుస్తుంది వీడు విడిచిపెట్టి వచ్చాడా లేదా అని. ఖచ్చితంగా తెలిసిపోద్ది. అపోస్తుల యొక్క చిహ్నాలు కూడా ఈజీ గుర్తుపట్టచ్చు. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి ఉంటేనే నీకు దేవుడు నీ సంఘానికి ఇచ్చిన వరం ఆయన. ఈ 5 రకాల యేసు ప్రభు సంఘానికి ఇచ్చిన వరం వీళ్ళు. తల్లిని, తండ్రిని, చెల్లిని లిస్టు 2 దగ్గరలో ఉంది. అది ఒక దగ్గర చదివారు, లోకాసోద్ చదివారా? 2 దగ్గరలో ఉంది అది. విశ్వాసాలనే చదవండి ఎవరన్నా. విశ్వాసులకు బాగా తెలిసినటువంటి రెఫరెన్స్. సేవకులకండి, సేవకులు ఏమేమి విడిచిపెట్టి రావాలా? సమస్తాన్ని విడిచిపెట్టి రావాలా. తండ్రిని, తల్లిని, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసేయాల. దేవుడు ఒక్కడే. లేవీలకి ఏమి ఆస్తి పంచలా, ఏమి పంచలేదు దేవుడు. నేనే మీకు స్వాస్థ్యం అన్నాడు దేవుడు. సేవకుడికి దేవుడే స్వాస్థ్యమై ఉండాలా. ఆ వరమైన యేసయ్యని కలిగి ఉండాలా, వరాన్ని కలిగి ఉండాలా, యేసయ్యనే కలిగి ఉండాలా. ఇటువంటి ఈ వరాలు మీరు పొందుకోవాలి. యేసు ప్రభు ఒక వరం, మారుమనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మను పొందితే పరిశుద్ధాత్మ అనే వరం దేవుడు మీకు ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మను ఏం చేస్తాడు? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు గలవారముకు మనల్ని సంపూర్ణపరిచి క్రీస్తు ఎదుట నిలబెట్టడానికి కొరకు దేవుడు ఇచ్చిన సంఘానికి ఇచ్చిన వరం. చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూపెట్టి చేయట హల్లెలూయా. అపోస్తులు, ప్రవక్తలు, గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. అపోస్తులు, ఎంతమందిని చెప్పమంటావు? సేవకులు ఒక్కొక్కరు. ఎంతమంది సేవకులు కళ్ళతో చూశారు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన సేవకులు. ఎగ్జాంపుల్కి ఒక పేరు చెప్పాను. యేసన్న గురించి చెప్పామనుకో, వీళ్ళు యేసన్న గురించి చెప్పుకుంటా ఉంటారు, 24 గంటలు అంటుంటారు. అర్థం కదా? ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చే సేవకుడు. తప్పుగా ఖండించేవాడు. సువార్త ఎప్పుడు చర్చిలో ఎప్పుడైనా ఖాళీగా ఉన్నాడా? సువార్త ప్రకటించేవాడు. సంఘం విషయంలో చూస్తే సంఘాన్ని ఎంత జాగ్రత్తగా నడిపించుకుంటూ వెళ్ళేవాడు. చాలామంది అనేవాళ్ళు, ఆయన పాటలు పాడుకుంటాడు, సంఘాలు ఏం కడతాడు అన్నారు. ఆయన పాటలు పాడుకుంటుంటాడు, ఆయనకేం తెలుసు వాక్యం చెప్పడం అన్నారు. యేసన్న గారు నిలబడి ఉపదేశం చెప్తే సంఘంలో చర్చిలో ఒకసారి యేసన్న గారు కావిల్లో మీటింగ్ పెడుతూ ఉంటే బాప్తిసాన్ని గురించి యేసన్న గారు ఉపదేశం వాక్యం చెప్తే వాక్యం విన్న రోడ్లో కూర్చున్న భిక్షగాడు 4 వచ్చి బాప్తిసం పొందారు. విశ్వాసులు కాదు, వాళ్ళ రోడ్లో కూర్చొని వచ్చారు. డబ్బులు వేస్తే తీసుకెళ్దామని వాళ్ళు కూర్చొని యేసన్న గారు చెప్తుంటే రెప్పాపుకుంటా విని వాళ్ళ హృదయాలను కూడా వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్లుగా స్వార్థ చెప్పాడు. బాప్తిసం ముందు సంఘంలో స్థిరపరచబడ్డారు. అర్థమైందా?
అంత చక్కగా వాక్యం చెప్పగలిగిన వాడు. ఉపదేశం నేను 3 వారాల కిందట నేను ఇక్కడ నిలబెట్టి, నలుగురు వరుసగా నిలబెట్టి ఆత్మ కలిగించు ఐక్యతను గురించి చెప్పాను. గుర్తుందా మీకు? నలుగురు ఒకరికొకరు నడుము మీద చేతులు వేసుకుని ఇక్కడ నిలబడి ఇట్లా ఊపి చెప్పానా? ఆత్మ కలిగించు ఐక్యత అనేది అంతరంగ లోపల ఉంటుంది. ప్రత్యక్షపు గుడారంలో ఒక్కొక్క పలకకి మధ్యలో ఒక రాడ్ ఉంటుంది. అది కంటికి కనబడదు, అది పడదు. ఎందుకు పడదంటే ఆత్మ కలిగించు ఐక్యత వాళ్ళు పట్టుకొని ఉంటుందని చెప్పాను. అది యేసన్న గారు చెప్పిన వాక్యం నేను విని మీకు చెప్పాను. కొత్తగా నేనేం చెప్పను. యేసన్న గారు చెప్పింది యేసు ప్రభు తండ్రి దగ్గర తీసుకుని వచ్చి చెప్పాడు. మాకు దైవ సేవకులు చెప్పిందే మీకు చెప్తున్నా. ఒక సేవకుల్లో 5 రకాల కోణాలు కనబడతాయి. అది వరం, మనకు మంచిన వరాలు. దైవ సేవకులు మనకు వరాలు. సేవకులంటే జీతగాడుగా ఉండకూడదు. గొర్రెల కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడు సేవకుడై ఉండాలి. కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. సేవకుడు సంఘం కోసం ప్రాణం పెట్టగలిగిన వాడై ఉండాలి. గొర్రెల కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడై ఉండాలి. ఇది వరాలు, మనకి మంచిన వరాలు. ఇవన్నీ వరాలు. తాత్కాలికమైన వరాలు ఉంటాయి, తాత్కాలికమైన వరాలని ఉంటాయి. అయ్యేముంది, బట్టలు ఇస్తాం, ఇల్లులు ఇస్తాం, ఇవన్నీ ఉంటాయి. వర్షం కురిపిస్తాం, మంచి ఈవులు ఇస్తాం మీకని రకరకాల వరాలు ఉంటాయి. రకరకాల వరాలు ఉంటాయి. అవి కాదు నేను చెప్పేది. మీరు ప్రభు ఎదుట నిలబడడానికి కొరకు దేవుడు మీకు ఈ భూమి మీద ఉన్నప్పుడు మీకు ఇచ్చిన వరం ఇవి కలిగి ఉన్నారా? మీరు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. నాకేం మతిమరుపు రాలా. మత్తయి సువార్త తీయండి. సేవకులు పైన రాసి పెట్టుకోండి. ఈసారి ఎప్పుడన్నా అడిగినప్పుడు కరెక్ట్గా చెప్పలేదనుకో, గుండు కొట్టిస్తాను మీకు ఒక్కొక్కరికి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వాక్యం చదవండి. నేను మర్చిపోవటం ఏంటి? బట్టలు మర్చిపోతా, డబ్బులు మర్చిపోతా, ఏమైనా మర్చిపోతాను, కానీ వాక్యం ఎట్ట మర్చిపోతాను? సేవకులకి గుర్తుండాలి ఈ వాక్యం. నిజంగా సేవకొచ్చుంటే సేవకుడైతే ఈ వాక్యం గుర్తుండాలా. విశ్వాసులకి సేవకుడు ఈ వాక్యం మర్చిపోకూడదు. మర్చిపోతే వాడు పిలుపు మర్చిపోయినట్టు. 29 చదువు. నా నామ నిమిత్తము ఉండ మైక్లో చదువుతాలే, మైక్లో చదువు. నా నామము నిమిత్తము అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తండ్రిని, తల్లిని, పిల్లలని, భూములని, ఇండ్లని విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును. వాడే అపోస్తుడు. ఆమేన్. రైతుల తల్లి చెప్పండి. 100 రెట్లు 100 రెట్లు ఆశీర్వాదం ఎవరి దగ్గర ఉంది? సమస్తాన్ని విడిచిపెట్టిన వచ్చినోడి దగ్గర ఉంది. తక్కువ టైలు చేసుకుంటూ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటూ ప్రతి ఒక్కడు సేవకుడే. అర్థమైందా? సేవకుడిని ఎట్ట గుర్తుపట్టచ్చు? మీకు ఒక ఇంకిత జ్ఞానం ఉండాలా. ప్రతి ఒక్కరు సేవకుడు అనుకోబాకండి. సేవకుడు అంటే ఎవరో తెలుసా? ఈ లిస్టు గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సేవకుడు అంటే నిజముగా దేవుడు పిలిచిన సేవకుడు అయితే, అతడు దేవుని వరమే అయితే, మిమ్మల్ని పరిశుద్ధపరిచి సంపూర్ణంగా చేసి దేవుని ఎదుట నిలబెట్టే సేవకుడు అయితే, అతనికి ఉండాల్సిన అర్హత ఏంటో తెలుసా? నా నామము నిమిత్తం అన్నదమ్ములను, అక్క చెల్లులను. యేసు ప్రభు విడిచిపెట్టాడా?
మీ తల్లి మీ చెల్లోళ్ళు వచ్చినారంటే ఎవరు నా తమ్ముడు, ఎవరు నా చెల్లు, ఎవరు నా తమ్ముడు, ఎవరు నా చెల్లు, ఎవరు నా తమ్ముడు, ఎవరు నా చెల్లు, ఎవరు దేవుని పని చేస్తారో వాళ్ళే నా బిడ్డలు అన్నాడు దేవునికి స్తోత్రం. ఎవరు నా దేవుని పని చేస్తారో వాళ్ళే అన్నాడు. చెల్లుళ్ళను, తండ్రిని, తల్లిని, పిల్లలను, భూముల్ని, ఇళ్లను విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాదు. మీరు గుర్తుపట్టండి. ఇవన్నీ విడిచిపెట్టిన వాళ్ళు ఎవరిని ఎక్కడ కనపడుతున్నారా? ఇప్పుడు బోతద్దం పెట్టి తినే కనపడలే, బోతద్దం పెట్టినా కనబట్టలే. సమర్పించుకున్నామని సంపాదన పెంచుకుంటూ సమర్పించుకున్నామని సంపాదన పెంచుకుంటూ విధవరాళ్ల ఇళ్లను నిలవనదిగా మింగుకుంటూ నిలువుటంగీలు వేసుకొని వందనాలు కోరుకొని, వందనాలు పెట్టడమ్మా, వందనము, వందనాలు తెల్లబట్టలు ఏముంది, 2 మీటర్లు కొనుక్కుంటే ఎవరికైనా వస్తాయి. ఉండరా నువ్వు కూడా తెల్లబట్టలు వేసుకొని ఉండవు. తెల్లబట్టలు ఏముంది, 2 మీటర్లు కొనుక్కుంటే ఎవరికైనా వస్తుంది, ఎవరికైనా వస్తాయి. నిలువుటంగీలు వేసుకొని వందనాలు కోరుకొని విధవరాళ్ల ఇళ్లను నిలవనదిగా మింగుకుంటూ టీవీలో ప్రసంగాలు చేస్తామంటూ తక్కుటైలు చేసుకుంటూ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటూ అర్థమైందా? సుమారు 12 చరణాలు రాసిన ఈ పాట మామూలు కాదు. అపోస్తులమని అబద్ధాలు చెప్పుకుంటూ, అపోస్తులమని అబద్ధాలు చెప్పుకుంటూ పిల్లల్ని మార్చినట్టు పిల్లల్ని మార్చుకుంటూ చాలా రోజులైంది బాడీ రికార్డ్ చేసి పెట్టున్నా రిలీజ్. ఇంకా ఎందుకు రాసావయ్యా నువ్వు నన్ను అడిగితే, నేను నా సేవా అనుభవంలో నేను చిన్ననాటి నుండి చూసిన సేవకుల మొఖాలన్నీ చూసి 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 ఇన్ని రకాల వాళ్ళను చూసి రాసిన. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినాడే సేవకుడు అన్నాడు, అంతే. వాళ్ళే మీకు వరం, దొరకరు వీళ్ళు, వెతికి పట్టుకోవాలా. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు ఎవరో గుర్తుపట్టాలా. మీ పని అదే. అపోస్తలుడైన పౌలు ఎప్పుడో చెప్పాడు, వాక్యం బోధిస్తున్నారా, బైబిల్లో అలాగ ఉందో లేదో పరీక్షించి చూసి దాన్ని మేలైన దాన్ని చేపట్టండి అంటే చెప్పేవాడు చాలామంది ఉన్నారు. వాక్యాన్ని కలిపి చెడిపి రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. దీని పల్లవి అదే రాశా నేను. వస్తున్నారు దొంగ బోధకులు వస్తున్నారు, ఉన్న వాటిని లేనట్టు లేని వాటిని ఉన్నట్టు కలిపి చెడిపి సంఘాల్ని చెడగొట్ట వస్తున్నారు. హల్లెలూయా. మీరు ధన్యులు. సమస్తాన్ని విడిచిపెట్టొచ్చిన సేవకుడు ఎవరో, ఎఫెసీ పత్రికలో రాసి ఉన్న 4:11 ఉన్న ఆ వరాలు ఎవరో పరీక్షించి మేలైన దాన్ని చేపట్టి మీరు ప్రభు రాకడికి సిద్ధపడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి సేవకుడు మీకు ఎక్కడ కనబడినా పోయి వాక్యం వినండి. మా దగ్గరికి రండహో అని నేను పిలవట్లే, నాకు స్థలం సరిపోవట్లే. నా దగ్గరికి రండహో నేను పిలవట్లే. అర్థమైందా? పరీక్షించండి, మేలైందని చేపట్టండి. మేలైందని చేపట్టి 100 రెట్లు ఆశీర్వాదం. 100 రెట్ల ఆశీర్వాదం అనేది నేను ఇంకొక వారం మీకు చెప్తాను. 100 రెట్ల ఆశీర్వాదం ఎలా వస్తుందో, సేవకుడి ద్వారా మీకు ఎలా వస్తుందో ఈసారి చెప్తాను. చేత తెల్లని చెప్పండి. వందనాలు వందనాలు. ఆహా, ఎన్ని వరాలు కావాలో తీసుకుని పోండి హాయిగా. ఆమేన్. నిలువు మోకాళ్ళం కూడా ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువే మనకు ఒక వరం. మారు మనసు పొందటం ఒక వరం, పరిశుద్ధాత్మ పొందటం ఒక వరం, కృపను పొందుకోవటం ఒక వరం, విశ్రాంతి పొందటం ఒక వరం, జ్ఞానాన్ని పొందుకోవడం ఒక వరం, నిత్య జీవాన్ని పొందటం ఒక వరం. అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు కలిగి ఉండడమే ఒక వరం. ఉండడమే ఒక వరం. 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు స్తోత్రం నైనా. గతించిన కాలం అంతా మీరు కాపాడి ఉన్నారు తండ్రి. జూన్ యొక్క చివరి దినం, ఇలాగున్న పరిశుద్ధ దినం రావడం, మిమ్మల్ని ఆరాధన చేయడం మాకెంతో సంతోషం నాయన. ఈ రోజున సర్వలోకము మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచు ఉండగా, మా ఆరాధన కూడా మీరు అంగీకరించి మా మధ్యలోనికి మీరు దిగి వచ్చినందుకొరకై స్తోత్రం. పునరుద్ధానపు బలము చేత మమ్మల్ని నింపినందుకొరకై స్తోత్రం తండ్రి. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడిన వాక్కుల కొరకై స్తోత్రం. మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప అనుగ్రహించబడుతుందన్న వాక్యాన్ని మాకు జ్ఞాపకం చేశారు ప్రభా. మీకు స్తోత్రం నాయనా. క్రీస్తు అనుగ్రహించు వరాన్ని పొందుకోవాలంటే మొదటిగా క్రీస్తునే వరముగా కలిగి ఉండాలని తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద ఉన్న అన్ని జనులైన వారి నిమిత్తమై యేసు క్రీస్తుని వరంగా పంపి ఉన్నారని తండ్రి మీరు తెలియజేశారు నాయన. అలాగనే మారు మనస్సు అనే వరం పొందాలని ఈ రోజున ప్రభా తండ్రి జూన్ నెల 30వ తారీఖున యేసయ్య యొక్క అనుగ్రహ ఐశ్వర్యము ఈ పునరుద్ధాన ఆరాధనలో చేర్చబడిన ప్రతి వారికి అనుగ్రహించబడుతున్న నందుకు స్తోత్రం. ఈ అనుగ్రహ ఐశ్వర్యాన్ని, కనికరాన్ని ఎవరు తృణీకరించకుండా మారు మనస్సు అనే వరం పొందాలి తండ్రి. ఇంకా ఎవరి మనస్సు మారకుండా ఉందో వారందరూ మనస్సు మార్చుకునేటట్లుగా, బాప్తిజమం అనే వరానికి లోబడేటట్లుగా, పరిశుద్ధాత్మ అనే వరం పొందుకునేటట్లుగా, నిత్య జీవములో చేర్చబడే వరంకి సిద్ధపడేటట్లుగా ప్రతి వారిలో మీ వాక్యాన్ని క్రియ జరిగించండి. అవునైనా సంఘానికి వరముగా మీరు ఇచ్చిన 5 అనుభవాలను కలిగిన దైవ సేవకులు కలిగి ఉండడం కూడా సంఘం ఒక సంపూర్ణతలోనికి నడిపించబడుతుందని తెలియజేశారు. యేసయ్యా, మేము ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఈ హోసన్నా మినిస్ట్రీస్లోకి ఎలా చేర్చబడ్డాము, మీకు కృతజ్ఞతాస్తుతులు యేసయ్యా. హోసన్నా మినిస్ట్రీస్లో ఇలాంటి అనుభవాలు కలిగిన దైవజనుల నడిపింపు ఈ కర్నూలు హోసన్నా మందిరంలో చేర్చబడిన విశ్వాసులందరికీ మీరు అనుగ్రహించారు తండ్రి. నిజముగా వీరు ధన్యులే యేసయ్యా. ఈ మాటలు వింటున్న బిడ్డలు ధన్యులే యేసయ్యా. నిజముగా ఈ అనుభవాలు కలిగిన వీరు సంపూర్ణ పరిశుద్ధతలోనికి రావాలి, క్రీస్తు సారూప్యాన్ని ధరించుకోవాలి, క్రీస్తు ఎదుట నిలబడాలి తండ్రి. ఈ అనుభవాన్ని ఎవరు తృణీకరించకూడదు, ఈ అనుభవాన్ని కాదు అని ఎవరు దూరం అయిపోకూడదు నాయన. ఈ మాటలు శబ్దయంత్రం ద్వారా లైవ్లో తండ్రి వింటున్న ప్రతి బిడ్డను తండ్రి మీ ఆరాధనలో ఈ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డలో కూడా ఈ మాట చిరస్థాయిగా నిలబడాలి, వారిలో ఒక్కొక్కరిలో క్రియ జరగాలి ప్రభా. మీకు స్తోత్రం. ఈ పునరుద్ధానం దినమందు మీ వాక్యము ద్వారా ఒక్కసారి మా అందరిలో కూడా ఒక ఉజ్జీవాన్ని కలుగు చేసినందుకు కొరకై స్తోత్రం. వరాలు పంచే దేవునిగా మీరు ప్రత్యక్షమైనందుకు స్తోత్రం. వరములు ఒక్కొక్కరిలో క్రియ జరుగుతున్నందుకు కొరకై స్తోత్రం. స్తోత్రం ప్రభా. అన్నకి శరీరములో మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, వారి శరీరాన్ని బలపరచండి ప్రభా. మీ చిత్తమంతా మీ సేవకులు నెరవేర్చిన వారై తండ్రి మీ ఎదుట నిలవబడేంత వరకు మీకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలో వారు ఎదుగు నిమిత్తమై ఆత్మదేవ వారిలో క్రియ
జరిగించండి. ప్రభు పునరుద్ధాన ఆరాధన ఆద్యంతం ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం. మీ రహస్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్తాం. మన పునరుద్ధానమైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలమైన కృపతోడే నడిపించును గాక.